ప్రాథమిక వైద్య మిత్రులారా, కదలి రండి, కలిసి రండి, తరలి రండి, చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం, లక్ష్య సాధనకు నడుం బిగిద్దాం. కలిసి నడవలసిన సమయం ఆసన్నమైంది. ఐక్యతను సమైక్యతను చాటాల్సిన సమయం వచ్చేసింది. జనవరి 10 గుంటూరులో జరగనున్న మహాసభ విజయంతో మన వాణి మారుమోగిపోవాలి. సిరంజి పట్టి ఉపాధి పొందుతున్న ప్రతి ఒక్కరి భుజాలపై గుంటూరు మహాసభను విజయవంతం చేయాల్సిన పెద్ద బాధ్యత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతి పల్లె నుంచి, ప్రతి పట్టణం నుంచి గుంటూరు మహాసభకు తరలి రావాలి. గ్రామీణ వైద్య వృత్తి గుర్తింపు, అలాగే ఆవశ్యకత ప్రజల మనసుకు చేరేలా కదం తొక్కి నడుపుతాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతి మూల నుంచి జనవరి 10 శనివారం ఉదయం 8 గంటలకల్లా గుంటూరు నగరంలోని ఏటుగురు రోడ్డులో హైవే పక్కన గల ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ మహాసభకు చేరుకుందాం. మిత్రులారా, ప్రతి గ్రామీణ వైద్య సోదర సోదరీమణికి ఇదే ఆహ్వానం. మనందరి ఉమ్మడి ప్రయోజనం కోసం సమిష్టిగా ఏర్పాటు చేసుకున్న వేదిక. నీకు నాకు మనందరికీ ఉపాధి ఇస్తున్న వృత్తి భద్రత కోసం గళం విప్పాల్సిన సభ. రాష్ట్రంలోని గ్రామీణ వైద్యుల సంఘాలతో కూడిన 3 ఫెడరేషన్లు కలగలిపి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న గుంటూరు మహాసభ. సభ నిర్వహణ కోసం గత 4 రోజులుగా చేస్తున్న కసరత్తుకు శ్రమకు ఫలితం దక్కే రోజు జనవరి 10 కావాలి. గుంటూరు జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోవాలి. ప్రజలకు గ్రామీణ వైద్యులు చేస్తున్న ఆత్మీయతతో కూడిన వైద్య సేవల గొప్పతనాన్ని, మున్ముందు రోజుల్లో కూడా గ్రామీణ వైద్యుల ఆవశ్యకతను ప్రజాప్రతినిధుల ముందుంచాలి. ప్రభుత్వం అలాగే ప్రజాప్రతినిధుల మనసు దోచుకోవాలి, గుర్తింపు దక్కించుకోవాలి. మనం చేయవలసిందల్లా జనవరి 10 శనివారం ఉదయం 8 గంటలకల్లా గుంటూరు నగరంలోని మహాసభకు చేరుకోవాలి. తెల్లని దుస్తులతో, మెడలో గుర్తింపు కార్డులతో, బ్యాడ్జీలతో, అత్యంత క్రమశిక్షణతో వేలాదిగా తరలి వచ్చిన మన మిత్రులందరికీ సభా ప్రాంగణంతో కళకళలాడాలి. జనవరి 10వ తేదీన మనం కేటాయించే కేవలం 5-6 గంటల సమయం మన భవిష్యత్తుకు, భావితరాల గ్రామీణ వైద్యుల భవితకు భద్రత కల్పించాలి. గుర్తింపు సాధించేందుకు మార్గం సుగమం కావాలి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో సిరంజి పట్టి ఉపాధి పొందుతున్న ప్రతి ప్రాథమిక వైద్య సోదరుడు, వైద్య సోదరి తరలి రావాలి. రండి, కదలి రండి, తరలి రండి, గుంటూరు మహాసభను విజయవంతం చేద్దాం. ఇక సభ విషయానికి వస్తే, ఉదయం జనవరి 10 శనివారం ఉదయం 8 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆహ్వానించి మన సభకు ఆహ్వానించాం. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆహ్వానించుకున్నాం. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి రాజశేఖర్ గారులను ఆహ్వానించుకున్నాం. నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని, బాపట్ల ఎంపీ శ్రీ టి కృష్ణప్రసాద్ చంద్రశేఖర్ గారిని ఆహ్వానించుకున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు మన ఆహ్వానాన్ని మన్నించి రాబోతున్నారు మన సభకు. సీనియర్ క్వాలిఫైడ్ వైద్యులు, గ్రామీణ వైద్యుల ఆవశ్యకతని గుర్తించి మన తరపున గళం విప్పేందుకు, మనకు అండగా నిలిచేందుకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రముఖులు, ఇలా అతిరథ మహారథులు అందరూ గుంటూరు మహాసభ వేదికపైకి మనందరి కోసం చేరుకొనున్నారు, మనకు అండగా నిలవనున్నారు. మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచ్చేస్తున్నారు. అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు గల మన రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పిఎంపీ సంఘాల నాయకులు సైతం విచ్చేస్తున్నారు. ఇంతటి గొప్ప మహాసభకు మనందరం కూడా తరలి రావాల్సిన బాధ్యత మన భుజాలపై ఉంది. గత 40 సంవత్సరాల క్రితం గుర్తింపు కోసం ప్రారంభమైన శాంతియుత ఉద్యమం ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిన్ను, నన్ను ఇంతటి గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యాన్ని కల్పించిన ప్రాథమిక వైద్య వృత్తిని కాపాడుకునేందుకు, భావితరాల భవిష్యత్తుకు రక్షణతో కూడిన బాట వేసేందుకు, ఆర్ఎంపీ వృత్తి భద్రత కోసం గళం విప్పేందుకు సమయం వచ్చేసింది. బాధ్యతను చాటుకుందాం. జనవరి 10 ఉదయం 8 గంటలకల్లా గుంటూరు మహాసభకు చేరుకుందాం. చరిత్ర సృష్టిద్దాం, కళ నెరవేర్చుకుందాం, గుర్తింపు సాధిద్దాం. రండి, కదలి రండి, కలిసి రండి, వైద్య సోదరులారా, వైద్య సోదరులారా. ధన్యవాదాలు.